హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇవాళ వీడియోలో అయితే పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారండి. వాళ్ళ స్కూల్కి హాలిడే ఇచ్చారనమాట. పెద్దమ్మాయి ఎలాగో స్కూల్కి వెళ్ళదు, చిన్నమ్మాయి ఒక్కటే కదా స్కూల్కి వెళ్ళేది. ఇద్దరు పిల్లలతో ఇంకా ఇవాళైతే నేను ఎలా ఉంటుంది నా లైఫ్ అనేది చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఈ వీడియోలో. మార్నింగే లేచానండి. లేచేసిన తర్వాత పిల్లలు అయితే నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళనైతే డిస్టర్బ్ చేయకుండా ఆ రూమ్ అయితే అలాగే వదిలేసి ఇంకా మిగతా రూమ్లో అయితే కసువు అయితే చిమ్మేస్తున్నాను అనమాట. పిల్లలు కనుక లేచారంటే ఇంక మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటారండి. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళని ఏం లేకుండా నేనే ఇల్లంతా కసువు అంతా ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇల్లంతా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకైతే నేనైతే ఇప్పుడు వన్ రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట. వన్ రూమ్లోకి వచ్చేసి ఇంకా దోసపిండి వేసాం కదా అండి ముందటి రోజు. ఈ దోసపిండి అయితే నాకు ఇలా వచ్చేసిందండి. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తుందో. ఇలా కనుక వస్తే మీరు కనుక సోడా పిండి యాడ్ చేయకపోయినా కూడా మనకి దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీకు సోడా పిండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే సోడా పిండి మనకు అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి అవసరం లేదనమాట. ఇక్కడైతే నేను పక్కన టీ పెట్టేసి ఇంకా ఈ అంట్లు ఏమి ఎక్కువ లేవండి, కొద్దిగానే ఉన్నాయి. ముందు తోమిన అంట్లన్నీ నేను సర్దేస్తానమాట. ఈలోపు మా చిన్న పాపలు వేసేసి బ్రష్ చేయడానికి అయితే వెళ్తుంది. బ్రష్ ఇంకా ఈ సింక్ దగ్గర కొంచెం అందుతుందండి. ఆ పాప వేసేస్తుంది అనమాట బ్రష్. ఇంకా పాప అయితే బ్రష్ చేసి వచ్చేసింది. వస్తానే ఇంకా అదిగోండి ఇక్కడ ఆడుకోవడానికి వెళ్తా అని అడుగుతుంది అనమాట. ఇంత పొద్దున్నే ఎవరు ఉండరమ్మా అంటే, లేదు నేను ఆడుకోవడానికి వెళ్తాను అంటుంది. సరే అయితే ఏమన్నా తినేసి వెళ్ళంటే, ఆహా లేదు అనేసి ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా అమ్మాయి అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేపుతున్నాను. నేను ఎప్పుడు పల్లీలలో ఆయిల్ వేయనండి, ఇలా మామూలుగానే డ్రైగానే వేపుతానమాట. మా పిల్లలకి కానీ నేను ఎప్పుడైనా సరే ఇలా ఆయిల్ వేయకుండానే వేపుతాను. ఇందులో కొద్దిగా ఆనియన్ వేసుకున్నామంటే, పచ్చిమిర్చి ఇలా ఆనియన్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి వేపానంటే చాలా బాగుంటుంది చట్నీ. కాకపోతే మా ఇంట్లో నేను మా పాప కోసమే కాబట్టి ఇంకా అన్ని ఆనియన్ ఇదంతా ఎందుకులే అని చెప్పేసి పచ్చిమిరపకాయలు వేపేసాను అనమాట. ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు వేపేలోపు టీ కూడా అయిపోయాయి. ఇంకా టీ తాగేసేసి ఇంకా మళ్ళీ చట్నీ అవన్నీ చేసేసి టిఫిన్ అయితే వేసిస్తానండి పిల్లలకి. ఇదిగండి ఈ కప్ అయితే నేను 10 రూపీస్ షాప్లో అయితే తెచ్చుకున్నాను. కప్పు బాగుందండి, ఇంకా 10 రూపీస్లో ఉన్నది, అది తెచ్చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు చల్లారేలోపు టీ తాగేసి అయితే వచ్చేద్దాము. ఇంకా మా పాప అయితే వచ్చిందండి ఇక్కడికి. ఇంకా ఆడుకొని వచ్చేసింది. మళ్ళీ ఏమన్నా పెట్టమని వచ్చింది. ఇంకా సరే అని నిన్నటి రోజున చేసిన స్నాక్స్ ఉన్నాయి కదా అవి పెట్టేశానమాట. నాకు వద్దు ప్లేట్లో ఇలాగే బౌల్ ఆ బాక్స్ తీసుకెళ్ళిపోతా అంటుంది. సరే అని ఇచ్చేసి పంపించేసాను. ఇంకా చట్నీ కూడా ఇక్కడైతే ప్రిపేర్ చేసేస్తానండి. ఇంకా పిల్లలిద్దరికీ దోశ అయితే పోసి ఇవ్వాలి కదా అని చెప్పేసి దోసపిండిని అయితే కలపాలన్నమాట. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తానండి. నేనైతే సోడా ఉప్పు వేయను, కానీ మీకు కావాలంటే వేసుకోండి, ఎందుకంటే పిల్లలకి అంత మంచిది కాదు. మీకు కలర్ కోసం అయితే దోశలో కొంచెం చక్కెర వేసుకుంటే దోశ అయితే కలర్ వస్తుందండి. ఇంకా పెద్ద పాప ఇక్కడ మనకి చట్నీ తినకూడదు కదా, పప్పుల చట్నీ, అందుకని చెప్పేసి నేను ఇలా ఎర్రకారం అయితే పెట్టేశానమాట. ఇంకా ఇక్కడ ఇద్దరు పిల్లలకి ఎగ్ దోశ అయితే వేసిస్తున్నాను. ఎక్కువగా ఎగ్ దోశ ఏం వేయనండి, పిల్లలు ఎప్పుడో ఒకసారి మాత్రమే వేసిస్తానమాట. ఇంకా ఎట్లాగో ఇప్పుడు పిల్లలకి పెట్టాలి కదండి, ఎగ్ పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, పెట్టాలి కదా అని చెప్పేసి ఇలా ఎగ్ దోశ అయితే వేసిస్తున్నాను. నార్మల్గా అయితే కారం దోశ వేస్తాను, లేకపోతే ప్లెయిన్ దోశ అడుగుతారు. మా పిల్లలు ఎక్కువగా చట్నీ అయితే తింటారండి, దోశల కన్నా చట్నీనే ఎక్కువ తింటారనమాట. ఇంకా అందుకని చెప్పేసి పల్లీలు కూడా ఎక్కువ తెస్తూ ఉంటాను నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు. ఈ ఎగ్ దోశ వేసి ఇచ్చేసానండి పాపకైతే నేను. ఇంకా పెద్ద పాపకి అయితే ఇది నేను వేసి ఇచ్చేసానండి. ఇంకా చిన్న పాప కూడా ఆడుకోవడానికి పోయి వచ్చేసిందండి. అప్పుడే ఎవరు లేరండి, అప్పుడు పొద్దున్నే ఎవరు లేస్తారండి పిల్లలు. ఇంకా అందులోనూ హాలిడే కాబట్టి ఇంకా పనుకొని ఉంటారనమాట. పోయేసి ఊరికే చూసేసి వచ్చేసిందండి. ఇక్కడికి వచ్చి చూడండి నేను వేసుకుంటాను దోశ అని చెప్పేసి అక్కడ సెల్ఫ్లు ఉంటాయి కదండి కింద, అవన్నీ ఎక్కుతూ ఉంది. నాకు ఈ పాప వన్ రూమ్లోకి వస్తే భయం అండి, అసలు ఎప్పుడు ఏదో ఒకటి వేసుకుంటే ఉంటుంది. ఇన్ కేస్ మనకు టీ ఉన్నా కూడా ఆ టీ కూడా తీసుకొని వంచి పోసుకుంటూ ఉంటుంది, అందుకని భయం నాకు. అందుకే ఎప్పుడు సిలిండర్లో ఆఫ్ చేసుకుంటూ ఉంటాను. మా పాప వన్ రూమ్లోకి వస్తే చాలు భయపడుతూ నేను కూడా వస్తానన్నమాట. ఈ పాప ఇక్కడ నాకు ఒక దోశ చాలనింది. ఇంకా దోశకి పళ్ళు ఇంకా చట్నీ వేసుకుంటుంది. ఆ పిల్లని దోశ అయితే వేసి ఇచ్చాను. ఇంకా మా పెద్ద పాపకి అయితే మాత్రం ఎర్రకారం వేసుకునేసి ఇంకా నేను తీసుకెళ్ళి ఆ పాపకి ఇచ్చేస్తే ఆ పాప కూడా తినేస్తుందండి. ఇక్కడ ఏమో చట్నీ వేసుకోమంటే చూడండి ఎంత చట్నీ వేసుకుంటుందో.
ఇక్కడ ప్లేట్లో మీకు అట్లా కనిపిస్తుంది, కొంచెం దోస కిందికి పోయి ఉంటుంది కొంచెం చట్నీ. ఇంకా ఆ పిల్లేమో ఎత్తుకెళ్ళిపోతుంది. నేనేమో మా పెద్దమ్మాయికి ఎర్రకారం వేసుకొని అయితే తీసుకెళ్ళి ఇచ్చేస్తానమాట. ఇంకా పాప తినేసి టాబ్లెట్స్ అవి వేసేసుకుంటుంది. ఇంకా ఇవాళ ఏమో లేసేసింది ఆ పిల్ల కూడా కొంచెం తొందరగానే. ఇంకా ఇక్కడైతే దోశ తినేసిందండి ఆ పాప. కాకపోతే చేయి కడుక్కోవడానికి అయితే నీళ్ళు అడిగిందనమాట. ఇంకా మళ్ళీ అదే దాంట్లో అదే ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని అయితే ఇచ్చేసాను. నీళ్ళు అయితే అక్కడే కడిగేసుకుంది. ఇంక ఈ పాప వాటర్ అడిగింది, ఇచ్చేసానండి. ఇంక ఇద్దరు పిల్లలు అయితే టిఫిన్ అయితే తినేసారనమాట. ఇంకా తినేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండదండి. మా చిన్న పాప ఆడుకోవడానికే వెళ్తుంది. ఇంకా ఎవ్వరు లేకున్నా సరే ఊరికే అలా తిరిగేసడానికైనా నేను వెళ్తాను ఆడుకోవడానికి అని అడుగుతూ ఉంటుందన్నమాట. అదో చూడండి, నన్ను అయితే అడుగుతూ ఉంది. నేనైతే వద్దు అని చెప్పాను. ఇంకా లేదనేది ఇంకా సరేలే అనేసి పంపించేశానండి ఆడుకోవడానికి. ఇంకా ఆ పాప అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే కొద్దిసేపు ఆగి వంట రూమ్లోకి అయితే వచ్చేసానమాట. ఇంకా మళ్ళీ వంటకు టైం అవుతుందండి. నేనైతే నానబెడతాను కాబట్టి బియ్యము కొంచెం తొందరగానే ఒక అన్నం చేసి ఒక అరగంట ముందే బియ్యం నానబెట్టేస్తాను అనమాట. ఇంకా బియ్యం తీసేసుకొని ఇక్కడ ఆ రోజు పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కదండి. మా పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి అంటారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనే నేను ఇలా రాయలసీమ స్టైల్లో పులిహోర ఉంటుంది కదండి, అదైతే చేస్తున్నాను అనమాట. బియ్యం కావాలి కదా, బియ్యం తీసుకొని మనకైతే పెసరపప్పు కావాలి కదా, అవి ఎన్ని కావాలో అన్ని తీసుకొని దాని తర్వాత కలర్ కోసం అయితే పసుపు వేస్తున్నానండి. నేనైతే అన్నంలో ఎప్పుడైనా సరే ఉప్పు వేస్తానమాట. ఇంకా అవి పక్కన పెట్టేసిన తర్వాత పచ్చడికి అయితే పల్లీల చట్నీ చేస్తున్నానండి. దాంట్లోకి కాంబినేషనే బాగుంటుంది అనమాట. అందుకని పచ్చడి కోసం కొంచెం చింతపండు నానబెట్టేసుకొని ఇక్కడైతే పల్లీలు అయితే వేపుకున్నానండి. పల్లీలు అయితే ఆయిల్లో అయితే వేపకూడదండి ఈ చట్నీకి. ఇంకా పల్లీలు వేపుకున్న తర్వాత మనకి ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలో అన్ని పచ్చిమిరపకాయలు పక్కన కడిగి పెట్టేసుకొని ఇలా బాండీలు పెట్టేసి అలా కొంచెం ఆయిల్ వేసేసి ఇలా పచ్చిమిరపకాయలు అందులో వేసేసి బాగా కలుపుతూ బాగా మార్చుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలని. ఈ పచ్చిమిరపకాయలు మనకి వేపుకునేటప్పుడు కొంచెం చిట్లీ మొహం మీద పడతాయండి. కొంచెం జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకోవడమో లేకపోతే కొంచెం మూత పెట్టి వేయించుకోవడమో చేయండి. ఇలా ఈ పచ్చిమిరపకాయలను అయితే నేను వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని దాని తర్వాత అయితే టమాటాలను అయితే వేపుతానండి. ఇలా ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇదే దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇన్కేస్ ఆయిల్ తక్కువ అయితే. లేకపోతే అదే ఆయిల్లో కొంచెం టమాటాలు కట్ చేసుకుంటాం కదండి, అంటే టమాటాలని చింతపండుని మనం అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. లేకపోతే మనకు పులుపు అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలి. ఇంకా టమాటాలను అయితే వేపుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఈ టమాటాలు కూడా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుంటాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కకు తీసుకోకపోయినా ఇలా టమాటాలు అయితే వేసి రెండింటిని బాగా వేపుకోవచ్చు. ఇన్ కేస్ ఆనియన్ కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టమైతే మటుకు ఇలా ఈ టమాటాలు వేగిన తర్వాతనే ఆనియన్స్ని కూడా వేసి వేపుకోవచ్చు. లేదా పచ్చిమిర్చి వేయించుతాం కదా అండి, అక్కడైనా కూడా వేసి ఆనియన్స్ అనేది వేయించుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా బాగా వేపుకున్న టమాటాలని పక్కన పెట్టేసి మనమైతే అన్నం పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను మా పిల్లలకి ఈ కాంబినేషన్లో అయితే చాలా ఇష్టం అండి. అందుకే చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి నేను దంచుతున్నాను. ఇక్కడ పల్లీలు అయితే నా దగ్గర రోలు ఉందండి, ఇంకా అందుకని రోట్లో వేసి దంచుతున్నాను అనమాట. ఇలా దంచుతుంటే పల్లీలు బాగా మెదిగిన తర్వాత ఇలా పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని మనము ఈ రెండింటిని బాగా మెత్తగా దంచుకోవాలండి. ఇలా బాగా దంచుకున్న తర్వాత మనమైతే మిగతావి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మా చిన్న పాప హెల్ప్ చేస్తుందన్నా కదా అండి, ఇదిగోండి హెల్ప్ చేస్తుంది. పచ్చిమిర్చి కదా కళ్ళల్లో పడతాయి గట్టిగా దంచితే, వెళ్ళు అంటే ఆహా లేదు అని దంచేస్తుంది. ఇంకా చిన్నగా మాటలు చెప్పి అయితే పంపించేసి అదిగోండి పచ్చిమిరపకాయలు బాగా మెదిగేంత వరకు దంచానమాట. దాని తర్వాత చింతపండు అయితే యాడ్ చేసి దాన్ని కూడా బాగా మెత్తగా దంచుకోవాలండి. అలా దంచుకున్న తర్వాత అయితే ఇంకా మనము నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా అండి, మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటాలను అయితే యాడ్ చేసేసి వీటిని ఒకసారి పులగము ఈ పచ్చడి కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం టమాటాలు వేసి బాగా మెదిగిన తర్వాత అయితే ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అయితే మనం చూసుకోవాలండి. టేస్ట్ అయితే కనుక సరిపోయింటే, ఇన్ కేస్ మనకు సరిపోకపోతే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని ఫైనల్గా అయితే ఇందులో మనం తెల్లగడ్డలను అయితే యాడ్ చేసుకుందామండి. తెల్లగడ్డలు యాడ్ చేసి మెదిగిన తర్వాత మనకైతే ఇన్ కేస్ ఎర్రగడ్డ కావాలి అంటే మటుకు ముందే వాటర్ యాడ్ చేయకముందే యాడ్ చేసుకోవాలండి. మీకు ఎర్రగడ్డ వద్దు అనుకుంటే ఇలా
నేనైతే ఆనియన్ అయితే వేయట్లేదండి పచ్చట్లో, అందుకే నేను మీకు చూపిలేదనమాట. మీకు కావాలి అంటే పచ్చడంతా అయిపోయిన తర్వాత అయినా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నాకు పులగం కూడా అయిపోయిందండి. ఇంకా ప్రశాంతంగా కూర్చుందామని చెప్పేసి అలా బయటకు వచ్చాను వన్ రూమ్లోంచి. చూడండి ఏందో చేసేసింది మా పాప, ఏదో వాటర్ ఏదో పోసింది, ఇంకా తుడుస్తూ ఉందనమాట. నాకు చెప్తే నేను తిడతానని చెప్పేసి ఇలా నాకు చెప్పకుండా కట్టె తీసుకొని వచ్చి ఇల్లు తుడుపుకుంటాం కదండి మాపు, ఆ మాపుని తీసుకొని వచ్చి అయితే అలా వాటర్ అంతటిని తుడిచేస్తుంది అనమాట. నన్ను మా పాప చూడలేదు, నేను చూసి ఇలా ఏం చేస్తుందో అబ్బా అని చూసి సైలెంట్గా చూస్తే ఇదిగోండి చూడండి మొత్తం వాటర్ పోసేసి మొత్తం తుడుస్తూ ఉంది. ఇంకా ఫైనల్గా నన్ను చూసి నవ్వుతా ఇంక కట్టె తీసుకొని వచ్చి అక్కడ పెడుతుంది అనమాట. నేను వీడియో లేకపోతే కప్పగంతులు వేసుకుంటూ తీసుకొని వచ్చిందండి. నేను వీడియో తీస్తున్నానని అలా లేకుండా సైలెంట్గా పెట్టేసి అక్కడ వెళ్ళిపోయిందండి. ఇవాల్టి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.